ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో 13వ వారం ఎలిమినేషన్ లో భాగంగా రీతు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొంటారు. అలాగే రీతు కూడా బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది. అయితే రీతు తనుజ కోసం, భరణి కోసం సంచలన వ్యాఖ్యలు చేసిందనే చెప్పాలి బిగ్ బాస్ బజ్ లో. ఇక ఈ బిగ్ బాస్ బజ్ కి శివాజీ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా బజ్ కి రీతుని ఆహ్వానించిన తర్వాత తనుజ కోసం ఏం చెప్తావు రీతు అంటే, నిజంగా తనుజ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సార్. ఎవరినైనా సరే ఒక్కసారి నా అనుకుంది అంటే వాళ్ళ చెయ్యి అసలు వదలదు. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో నేను ఇన్ని రోజులు కొనసాగాను అంటే దానికి ముఖ్యమైన కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది తనుజ అనే నేను చెప్తాను. ఎందుకు అంటే గనక నేను నామినేషన్ లో ఉన్నప్పుడు కూడా నన్ను సేవ్ చేసింది. ఏది ఏమైనా సరే నేను తనుజ రుణం తీర్చుకోలేను. ముఖ్యంగా నేను గేమ్ ఆడకపోతే, అరే రీతు నువ్వు ఎలిమినేట్ అయిపోతావు నాన్న, నువ్వు ఇలా గేమ్ ఆడాలి అలాగాడాలి అంటూ ఒక సిస్టర్ గా నాకు చాలా బాగా చెప్పిందనే చెప్పాలి. నిజానికి చెప్పాలి అంటే నాకు ఇండస్ట్రీలో అంత బాగా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవ్వరు. నా గేమ్ మారడానికి తనుజ ఎంత కారణమో పవన్ కళ్యాణ్ గేమ్ మారడానికి కూడా అంతే కారణం తనుజ. ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ పవన్ కళ్యాణ్ విన్నర్ అయ్యాడు అంటే అది ఖచ్చితంగా తనుజనే చెప్తాను సార్. ఎందుకు అంటే ప్రియా ఎలిమినేట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ఫీల్ అయిపోయాడు. తన గేమ్ తను సరిగ్గా ఆడలేకపోయాడు. కానీ తనుజ అప్పుడే పవన్ కళ్యాణ్ నువ్వు గేమ్ బాగా ఆడుతావు, టాస్కులు బాగా ఆడుతావు, నేను నమ్ముకున్న ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళని మమ్మీ చెయ్యొద్దు అంటూ ఎప్పటికప్పుడు మంచి బూస్టప్ ఇచ్చేది పవన్ కళ్యాణ్ కి. ఇది ఎవరికీ తెలీదు, కానీ నేను చెప్తున్నా ఈ రోజు బజ్ లో. నిజానికి చెప్పాలి అంటే ఈ సీజన్ విన్నర్ అయ్యే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది తనుజకనే చెప్పాలి. ఎందుకు అంటే తనుజ ఇస్ ఏ విన్నర్ డిజర్వర్ అంటూ బిగ్ బాస్ బజ్ లో తనుజ కోసం చాలా గొప్పగా చెప్పింది రీతు. సో అంతేకాకుండా ఈలోగా శివాజీ కలగ చేసుకొని నీకు సపోర్ట్ చేసినందుక నువ్వు తనుజ విన్నర్ అవ్వాలి అని అనుకుంటున్నావంటే తను నాకేదో సపోర్ట్ చేసిందని కాదు. నిజానికి వాస్తవానికి చెప్పాలి అంటే నేను హౌస్ లో ఇన్ని రోజులు ఉన్నా, పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు కొనసాగుతూ ఈ రోజు టైటిల్ దగ్గరకు వచ్చాడు అంటే దానికి కారణం తనుజ ఇచ్చే మాటలు, తనుజ చెప్పే బూస్టప్ వల్లే మేము రియలైజ్ అయ్యి మా గేమ్ మీద మేము కాన్సన్ట్రేషన్ చేశాము అంటూ రీతు మాట్లాడింది. సరే రీతు, మరి తనుజ కోసం ఇంత చక్కగా చెప్పావు, మరి భరణి కోసం ఏం చెప్తావంటే, నా లైఫ్ లో ఆయనంత కన్నింగ్ పర్సన్ నేను ఎక్కడా చూడలేదు. నేను ఏదైనా టాస్క్ లో గెలిచాను అంటే అస్సలు ఓర్వలేడు. ఆయన డే 1 నుంచి కూడా నన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నాడు అంటే నువ్వు మరి రింగ్ దాయడం ఎంతవరకు కరెక్ట్ అంటే అది నా గేమ్ స్ట్రాటజీ సార్. దానికోసమే నేను గేమ్ ఆడలేదంటే కరెక్ట్ కాదు కదా. సో ఎప్పుడు చూసినా సరే ఆయన గేమ్ ఆడడు, ఆయన ఎవరైతే టార్గెట్ చేస్తారా అంటూ చూస్తూ ఉంటాడు. సో అప్పుడు మనం ఏమన్నా ఒకవేళ నామినేషన్ లో చేసాము అనుకో దానికి ట్రిగ్గర్ అయిపోతాడు. నా లైఫ్ లో నేను అతనంత కన్నింగ్ పర్సన్ ఎవరిని చూడలేదంటూ ఆయన కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటూ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో ఆయన కొనసాగుతున్నారు అంటే ఒక పరంగా తనుజ అయ్యే కారణం. ఎందుకంటే తనుజ భరణి గారికి చాలా బాగా టాస్కుల్లో గానీ అన్నిటిలో గానీ బాగా చెప్తూ ఎప్పటికప్పుడు ఆయన్ని ఒక మంచి గేమర్ గా తీర్చిదిద్దింది. ఏది ఏమైనా సరే మీరు ఎవ్వరు ఏమనుకున్నా సరే తనుజ లాంటి అమ్మాయిలు ఎవ్వరు చూడలేదు సార్. టాస్కుల పరంగా గానీ నెక్స్ట్ లెవెల్ ఆడుతుంది, ఇచ్చి పడుస్తుంది అంటూ బిగ్ బాస్ బజ్జలో అయితే గనక తనుజాన్ని ఆకాశానికి ఎత్తేసింది రీతు. సో ఫైనల్ గా మరి బిగ్ బాస్ బజ్ లో రీతు తనుజ కోసం, భరణి కోసం మాట్లాడిన మాటలు ఎంతవరకు కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.